హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి పండుగ సందర్భంగా పెరిగిన ఆసార పింఛన్లు జమ ఇంట్లో ఒక్కరికి ఇంటి వద్దకి. వీటికి సంబంధించిన వివరాలని కూడా పూర్తిగా వీడియోలు తెలుసుకునే ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ కొత్త వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, వీలైనంత వరకు షేర్ చేయండి. మీ నుండి ఆశించేది మాత్రము లైక్స్, అదే విధంగా షేర్స్ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తారని భావిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అయితే వీటికి సంబంధించిన వివరాలని కూడా ప్రభుత్వం అయితే పింఛన్లకు సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే తెలపడం జరిగింది. పండుగ వాతావరణంలో తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్లలో ఈ యొక్క పండుగ వాతావరణం నెలకొన్న సందర్భంలో ప్రజలందరికీ ఈ యొక్క తీపి కబ్బురు ఉంచే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే ఈ యొక్క విషయాలను అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ముందుగా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అదేవిధంగా వృద్ధులకు 416 రూపాయలు, వికలాంగులకు 616 రూపాయలు పెరిగిన ఆసరా పింఛన్లను వారి యొక్క ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్లను ఈరోజు వినాయక చవితి పర్వదినాన వారి యొక్క ఖాతాలో జమ చేయండి అయితే సీఎం గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఈ యొక్క ఆసరా పింఛన్కు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరి ఖాతాలో పెరిగిన ఆసరా పింఛన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది కూడా ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆసరా పింఛను, అదేవిధంగా ఇంటి వద్దకే ఈ యొక్క పింఛన్ అయితే ఇచ్చి వచ్చిన ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే ప్రజల వద్ద నుండి, అదే పెన్షన్దారుల నుండి, అధికారుల నుండి అయితే సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు అయితే విడుదల చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఈవినింగ్ వరకు ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ రూపంలో తెలియజేయడం వలన ఎంతమందికి ఆసరా పింఛన్లు పడినవి, ఎంతమంది పడలేదు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ని మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఎంత ఆసరా మీకు ఎంత ఆసరా పెన్షన్ రావడం జరిగిందో ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా తెలియజేస్తేనే ఎంతవరకు ఈ యొక్క ఆసరా పింఛన్ పడినవి, ఏ జిల్లాలో పడలేదు, మరి ఎంత ఆసరా పింఛన్లు ఇచ్చారు, పెరిగిన ఆసరా పింఛన్ ఇచ్చారా, లేదంటే పాత పెన్షన్లు ఇచ్చారా, ఈ విధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.